కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపింది. పిల్లర్ల కుంగుబాటు సాకుతో బరాజుపై నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేసిన ప్రభుత్వం ఉన్నట్టుండి అక్కడ సెక్యూరిటీని ఎత్తివేసింది. దాంతో మేడిగడ్డపై నుంచి వాహనాలు భారీగా వస్తున్నాయి. డ్యామేజ్ అయిన బరాజు కూలిపోవాలనే ఇలా చేస్తున్నారని ప్రభుత్వం పై విమర్శలు ఎదురవుతున్నాయి. ఇక బీఆర్ఎస్ అధినేతను బద్నాం చేసే ప్లాన్ అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కుట్రకు తెరలేపిందనే విమర్శలుస్తున్నాయి. పిల్లర్ల కుంగుబాటు సాగుతో బరాజుపై నుంచి వాహనాల రాకపోకలను నిలిపివేసిన ప్రభుత్వం ఉన్నట్టుండి అక్కడ సెక్యూరిటీని ఎత్తివేసింది. ఫలితంగా బరాజుపై నుంచి వాహనాల రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వాహనాల రాకపోకలతో కుంగిన పిల్లర్లపై ఒత్తిడి పడి అవి కొట్టుకుపోవాలన్న కుట్ర ఇందులో దాగి ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబటిపల్లి మీదుగా మేడిగడ్డ బరాజుపై నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ కు వాహనాలు యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. బరాజు మీద నుంచి కొత్తపల్లి, నదికుడ, వడిదం, రంగజామేపేట, అసిరెల్లి, అంకిస, మొట్లటెకడ తదితర గ్రామాల ప్రయాణికులు బరాజుపై నుంచి ప్రయాణిస్తున్నారు. లక్షల క్యూసెక్కుల రికార్డు స్థాయి వరద ప్రవాహ ఉధృతిని తట్టుకున్న మేడిగడ్డ బరాజును పైనుంచి కూలగొట్టాలి అనే కుట్రలో భాగంగానే ఇప్పుడు బరాజుకు ఉన్న రక్షణను ఎత్తివేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకనే ఉన్నట్టుండి బరాజుపై చెక్ పోస్టులను ఎత్తివేశారు, సెక్యూరిటీని తొలగించారు. దీని వెనుక భారీ కుట్ర దాగి ఉందంటున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలన్న కుట్ర ఇందులో దాగి ఉందని చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు గోదావరి నీటిని బహుమానంగా ఇవ్వాలన్నది రెండో ఎత్తుగడలో భాగంగా కనిపిస్తుందని నీటిపారుదల రాజకీయ నిపుణులు చెప్తున్నారు. మేడిగడ్డ బరాజులోని 2 పిల్లర్లు కుంగినప్పటి నుంచి దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ కు గోదావరి పరుగులు పెడుతోంది. అప్పట్లో బీఆర్ఎస్ హెచ్చరికలతో కన్నెంపల్లి పంప్ హౌస్ ను ఆన్ చేసి రైతులకు నీళ్లిచ్చిన ప్రభుత్వం మేడిగడ్డ విషయంలో మాత్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. మేడిగడ్డ నుంచి దిగువకు లక్షల క్యూసెక్కులుగా గోదావరి తరలి వెళ్తోంది. తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టి ఆంధ్రప్రదేశ్ రైతులకు పసిడి సిరులు పండించే కుట్రలో భాగంగానే మేడిగడ్డ బరాజును గాలికి వదిలేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.